మీకు ఏ మాత్రం వైలెన్స్ ఏ మాత్రం డిస్టర్బెన్స్ అయినా మీ యాక్షన్ తీసుకొని మీరు యాక్షన్ తీసుకొని ఆడ ఏ మాత్రం చిన్న డిస్టర్బెన్స్ అయినా వైలెన్స్ అయినా చిన్న ఏ డిస్టర్బెన్స్ అయినా మీరు యాక్షన్ తీసుకోండి. బిల్డింగ్ ఎంప్లాయీ సార్, ఆయన బిల్డింగ్ యూనివర్సిటీ ఎంప్లాయీ. తను నాకు ఏ గ్రేడ్ రావడానికి తన ఇంట్లో పుస్తకాలు తాడు అమ్మి ఆ ఫ్లెక్సీ వర్క్ చేయించడం, యూనివర్సిటీలో కావాల్సినటువంటి వర్క్ అంతా ఆయనకు అసైన్ చేస్తే ఆయన ఇంట్లో సొమ్ము వాళ్ళ బిడ్డకు చేస్తే నాకు ఏ గ్రేడ్ వచ్చి 6 నెలలు అయిపోతుంది. ఆయన బిల్లులు చెల్లించలేదు. అప్పటి నుంచి 6 నెలల నుంచి ఆయన పడిగాపులు కాస్తూనే ఉన్నాడు, తిరుగుతూనే ఉన్నాడు. 29 lakhs పెండింగ్ లో ఉన్నాయి. 29 lakhs పే చేయలేక ఆయన వైఫ్ అండ్ హస్బెండ్ తోని ఏం చెప్పుకోలేక డిప్రెషన్ స్ట్రెస్ అయ్యి ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యి చనిపోయాడు. సో ఆ విషయంలో నిరసన తెలిపి ఆడొక 5 నిమిషాలు 3 నిమిషాలు ఉంచి వాళ్ళు అక్కడ చీకటి అవుతుంది, అక్కడ అది లైట్లు ఏం లేవు ఆడ శ్మశానంలో. కాబట్టి మీరు ఒక 5 minutes 3 minutes ఆడ ఉంచి వాళ్ళు సామరస్యంగా వెళ్ళిపోతారు. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ జరిగినా, ఎలాంటి వైలెన్స్ జరిగినా, దాన్ని ఏమైనా చిన్న డిస్టర్బెన్స్ జరిగినా మీరు యాక్షన్ తీసుకోండి. చేసినాం కానీ మా దగ్గర ఏ ప్రూఫ్ లేదని సరే నిమ్మలంగా ఇద్దరని మే నుంచి ఇప్పటిదాకా ఆగినాం. ఆయన లోపల ఎత్త బాధపడ్డాడు కానీ మాకు తెలియలే. లోపలనే కుమిలిపోయిండు. ఆఫీస్కి నాకు ఒక్కనాడు తెలియలే. నేను ఆయన మంచాను ఆయన ఎట్లా పడ్డాడని అయ్యా మాకు ఎక్కడి దాకా వచ్చిందో తెలియదు, ఇచ్చిండో తెలియదు, ఇయ్యలేదో తెలియదు. కానీ మా పరిస్థితికి ఇట్లా అయింది. మా చేతిలో రూపాయి లేదు. నేనున్న బంగారం అంతా పెట్టినా, ఇళ్ళనే పైసలు నీళ్ళనే పెట్టినా. నాకు ఇయ్యాలి అడగడానికి ఎవరు లేదు. నేను చెప్పుకుంటాను వచ్చినాను. నా మొహం చూసి నాకు ఇవ్వాలి కొన్ని పైసలు ఇయ్యింది, వీళ్ళ తర్వాత చూసుకోర్రు అని నేను అడిగినా. సరే అమ్మ రేపు ఇస్తాం పన్ను, రేపు వద్దు సార్ పడి ఒక్కరోజు అయిపోయింది. ఇంకో రోజు ఆగితే ఆయన పోయినాక మీరు వచ్చి నాకెందుకు, నాకు ఇవ్వాలి ఏదైనా నాకు ఇవ్వాలి, ఇది నీ లెక్కల తర్వాత చూసుకుంటాను. నువ్వు అమ్మ ఈ కొడుకు నుంచి ఏ టైంలో వరకైనా ఇవ్వాలి ఇస్తావు అన్నాడు. రిజిస్టర్ సార్, రిజిస్టర్ గారు నాకు పేరు లేదు. టీసీ గారితో మేము మాట్లాడుతున్నా. నేను మాట పట్టుకోకు, వాళ్ళు ఒళ్ళు చేస్తారు. నా మాట ఏంటంటే నేను లొల్లి వద్దు సార్, నేను లొల్లికి రాలేను, నేను నా భర్త మంచిగా లేడు అని అంటే నేను ఆయన మాటే నమ్మి నేను వీళ్ళన్నా కూడా నేను తెల్ల కాగితం మీద సంతకం పెట్టుకో, ఆయన ఎంప్లాయీ కదా, ఒకవేళ ఇది నమ్మకున్నా దాని మీద నన్ను ఇస్తా అన్నా కూడా వీళ్ళు ఎవరు పెట్టకు బిడ్డ, నిన్న మళ్ళీ తర్వాత ఆగం చేస్తారు. నాకు నేను పెట్టింది సంతకం పెట్టిన అయితే మరి చెప్పిన పైసలు ఇస్తాను, దవాఖాన తీసుకోతే బతుకుతాడు కావచ్చు అని నేను సంతకం పెట్టిపోతే నేను ఇవాళ పెట్టిపోతే 24 గంటలు గడిచిపోయినా. నిన్న సాయంత్రం ఇచ్చింది, అప్పటి వరకు అయిన పని 5% ఉందన్న ఇవాళ ఇప్పుడు ఏం చేయాలి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మా మామగారు, పేరు కాలే మధుసూదన్. యూనివర్సిటీలో గత 10 సంవత్సరాలుగా గ్రేడ్ 4 క్యాడర్లో జాబ్ చేస్తున్నారు. అయితే యూనివర్సిటీలో ఏది విధమైన ఏమన్నా పిల్లలకు మన ఐడెంటిటీ కార్డ్స్ కానీ, ఏదైనా ఫ్లెక్సీ ఇష్యూస్ కానీ, ఏదైనా కార్యక్రమాలు జరిగినా, ఇలాంటివి జరిగినా కూడా మా మామగారి ద్వారా ఇక్కడ వర్క్స్ చేయించుకుంటున్నారు. అలాగనే మొన్న నాక్ సంబంధించింది గత ఏప్రిల్ నెలలో, గత మార్చి నెలలో వర్క్స్ చేయించుకోవడం జరిగింది. దానికి గాను బిల్లులు ఒక 30 లక్షల రూపాయలు పెండింగ్గా ఉంది. సో ఆ పెండింగ్ డబ్బుల గురించి మా మామగారు తీవ్ర మనోవేదనకు గురై తనకు పెరాలసిస్ అటాక్ అయ్యి 2వ తారీఖు నాడు సాయంత్రం తీవ్రమైన పెరాలసిస్ అటాక్ అయ్యి అలాగే కార్డియాక్ అరెస్ట్తో చనిపోవడం జరిగింది. ఈరోజు ఉదయం 9:20 కార్డియాక్ అరెస్ట్తో చనిపోవడం జరిగింది. మేము ఒక్కటే కోరుతున్నామండి, మా మామగారు రాత్రనగా పగలనగా నిద్రలు మానుకొని, ఆహారం మానుకొని, వాళ్ళు రాత్రి 10:30 వరకు కూడా మనకు వర్క్స్ చేయించుకొని బిల్స్ ఆపారు. 30 లక్షల రూపాయల బిల్లుల వరకు, దాదాపు సుమారు 30 లక్షల రూపాయల బిల్లులు ఆపారు మాకు. తను అదే మనోవేదనకు గురై ఇప్పుడు తను చాలించారు.
మేము ఒక్కటే కోరుకుంటున్నాం యూనివర్సిటీ గారిని, రిజిస్ట్రార్ గారితో ఫోన్లో మాట్లాడితే మాకు 48 hours టైం ఇవ్వండి, మాకు నెల రోజులు టైం ఇవ్వండి అని మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు, రిజిస్ట్రార్ గారు. సో మేము ఒక్కటే కోరుతున్నాం, ఇమీడియట్గా మా మామగారు ఏదైతే మాకు ఫండ్ రావాలో ఆ విధమైన ఆ ఫండ్ మాకు ఏదైతే రావాలో మాకు అది ఇప్పించండి, తన ఆత్మకు శాంతి కలిగించండి. తనకు 2 పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు, ఇంకా పెళ్లికి కూడా ఎదిగిన అమ్మాయి ఉంది. దయచేసి మా కుటుంబానికి, మా మామగారి కుటుంబానికి ఒక్కటే న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ప్లీజ్ దయచేసి రిజిస్ట్రార్ గారు, వీసీ గారు, మిమ్మల్ని వేడుకున్నది ఒకటి, మా మామగారికి తగిన న్యాయం చేయండి. వారికి రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో, ఫండ్ ఏదైతే ఉందో మమ్మల్ని విన్నవించుకోండి. మాకు కొంచెం ఆ డబ్బులు రానిచ్చే విధంగా మమ్మల్ని ప్లీజ్ దయచేసి వేడుకుంటున్నాం. వాళ్ళ ఫ్యామిలీకి తగిన న్యాయం చేయండి. ఎవరికి ఏం పుణ్యానికి అడుగుతలేరు కదా. ఆయన పాప 24 గంటలు కష్టపడి తెచ్చుకున్న టిఫిన్ కూడా తినకుండా పని చేసి ఇక్కడ అన్ని బోర్డులు పెట్టిపోయిండు. ఆయనకు న్యాయం చేయరా? ఆయన కష్టపడ్డ పైసలే ఇవ్వంటారు. ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఎవరైతే ఇవ్వని అంటలేరు కదా. ఆయన కష్టపడ్డాయే ఇవ్వంటారు. తర్వాత మళ్ళీ ఎవరిస్తారు? ఇప్పుడు ఈ ఛాన్స్ అయిపోయినాక తర్వాత ఎవరిస్తారు? ఆమె ఎడికని తిరుగుతుంది ఆడామె. ఆ చిన్న పిల్లల్ని వేసుకొని ఎక్కడ తిరుగుతుంది ఆడామె? అక్కడ ఎవరు రెస్పాండ్ ఇస్తారు ఆమెకు? ఇవ్వాలి. ఇవి మాత్రం ఇవ్వకుంటే ఇక్కడ నుంచి ఏం కదిలేదు లేదు. రేపటి వరకు కూడా ఇక్కడనే ఉంటారు అంతే. ఎవరైనా ఎక్కడైనా డ్యూటీ చేసిన పైసలు సరిగానైతే తీసుకుంటారు కదా ఎవరు జీతాలు వాళ్ళు. 1 నెల 2 నెలలు ఎన్ని రోజులు ఆగుతారండి? ఆయనకు ఆరోగ్యం బాగాలేకుండా కూడా ఆమె వచ్చి అడిగిందట. అడిగినా కూడా దానికి రెస్పాండ్ ఇవ్వలేదట. ఇది మాత్రం న్యాయం చేయాలి. మా డాడీ కూడా ఎంప్లాయీగా చేస్తున్నారు. అయితే డాడీ సైడ్ బిజినెస్గా ఇక్కడ భావన డిజిటల్స్ అనే పేరుతో బ్యానర్స్ కానీ డిజిటల్ బోర్డ్స్ కానీ చేశారు. మొన్న రీసెంట్గా మే నెలలో నాకు విజిట్ ఉందని చెప్తే డీసీ గారు మా డాడీకి మాట మీద ఇట్లా ఇచ్చారు, ఈ బోర్డ్స్ మీరే చేయండి అని చెప్పేసి. అదే మాట మా డాడీ తీసుకొని ఇస్తే దాని తర్వాత అంతా అయిపోయింది. ₹1 కూడా అడ్వాన్స్ ఇవ్వలేదు. ఇప్పటికి కాస్త 7-8 months గడిచాయి. బట్ ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదు. ఫైనాన్షియల్గా బాగా లోలో ఉన్నాము. యాక్చువల్గా మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చినాయి. యాక్చువల్గా వాళ్ళు పెట్టే ప్రెషర్ కారణంగా వీళ్ళు ఇవ్వకపోవడం కానీ అంత డాడీ ఓవర్ స్ట్రెస్ తీసుకున్నారు. ఆ ఓవర్ స్ట్రెస్ కారణంగా డాడీకి బ్రెయిన్ క్లాట్ అయింది. అండ్ రైట్ సైడ్ పెరాలసిస్ వచ్చిందన్నమాట. అండ్ ఈరోజు మార్నింగ్ హాస్పిటల్లో హార్ట్ స్ట్రోక్తో చనిపోయారండి. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మొత్తం బీసీ రిజిస్టర్ నడిపిస్తున్నారండి. అదేదో ముందే పేమెంట్ ఇస్తే ఇక్కడి వరకు రాకపోదు పరిస్థితి. మనిషి ప్రాణం అండి అది. ప్రధానంగా కోరుకునేది ఏంటి? న్యాయం జరగాలి. మా డబ్బులు మాకు ఇస్తే చాలండి. మేమేం ఎక్కువ ఆశిస్తాం. మాకు రావాల్సిన డబ్బు మాకు ఇస్తే చాలండి.